నమస్కారం. హిందుస్థాన్ అంటే పాకిస్తాన్ కోపం, హిందువులంటే మరీ కోపం. అందుకే కాశ్మీర్ పండిట్స్ని, సిక్కుల్ని అన్యాయంగా చంపుతున్నారు. కారణం ఉందా అంటే ఏమాత్రం లేదు. హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చోటు, ముస్లింలకు ఉండకూడదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే హిందువులకు మాత్రమే పెట్రోల్ పోస్తారా? ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం హిందువులకు తోడబుట్టిన వాడి కింద లెక్కే. ప్రతి ముస్లిం స్త్రీ హిందువుకి అమ్మతో, దైవంతో సమానం. ఈ దేశంలో పుట్టి దేశద్రోహం చేస్తే వాడు హిందువైన హీనుడు కిందే లెక్క తప్ప ఇది హిందువులకు మాత్రమే దేశం కాదు. ఇస్లాం అంటే ఎంతో పవిత్రమైన మాట. పరమత సహనం గల ఏ మనిషి అయినా ఇస్లాముని దైవంగా భావిస్తాడు. అక్బరు హిందూ మతాన్ని ప్రేమించాడు. కానీ ఇస్లాం పేరును అడ్డు పెట్టుకుని కొందరు మతోన్మాదులు రక్తం కళ్ళ చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. అలా చేయమని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇస్లాం అంటే స్వచ్ఛత కంటే పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించి ఇది భారతదేశం, హిందూ ముస్లింల పవిత్ర నివాసం అనే ఐకమత్యాన్ని చాటి టెర్రరిజాన్ని నిరసించి హిందువు కూడా ఇస్లామును ప్రేమించే స్థాయికి హిందూ ముస్లిం భాయిగా ఎదగాలని సవినయంగా మనవి చేస్తున్నాం.
कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा। कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है। ये हवा, ये हरियाली हमारा अपना है। कश्मीर मुसलमानों की जन्नत है, इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है। खुदा के वास्ते जिहाद लड़ेंगे, हम कश्मीर के वास्ते जान दे देंगे, लद्दाख तक आजाद ले आएंगे। जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ 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 की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो मुझे छोड़ दो भाई साहब। అడుగు అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగ యమున తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని దేవుడా దేవుడా నా దేశాన్ని శత్రువుల కనుచూపైన తాకలేని కలుచుకోట కావాలని ఆశీర్వదించు. శాంతి పావురమెగుర వేసిన బుద్ధదేవుని పుట్టిను ఒకే దండలు పూలలాగా ఒదిగి ఉన్న వేదభూమి. ఎందుకు నా శాంతి దేశం సైతానుల రాజ్యమైందని దేవుడా దేవుడా నా దేశాన్ని పద్మపాణి ఆహుజాలతో ఆసేతు హిమాచలం అంతటా పులకూగించు. పాలబుగ్గల బాల యువకుల తలలో మతమను విషము నింపి కన్న తల్లి రొమ్ము చీల్చే అన్నదమ్ముల నెత్తురు పీల్చే కసాయి శిక్షణలు ఇచ్చే పిశాచాలింకెంతకాలం దేవుడా దేవుడా నా భారతదేశం తల్లులందరి గర్భంలో అలెగ్జాండర్ ఎదిర్చిన పురుషోత్తములనే పుట్టించు. మాట వినరా ఊరుకరా. అరే పెళ్ళైనని చెప్తున్నారా ఇంకా 24 hours టైం ఉంది బాగా ఆలోచించుకో శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి బాబా అనుభూతి చెప్తున్నాడు.
నమస్కారం బావగారు. నమస్తే. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటుంది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జం వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారేమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ హాయ్. ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళంద్రా. చూసుకురా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా? అల్లుడు గారు మీ బామ్మర్దేమని కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాసి. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పకండి గొడ్ల. చంటి చిత్రం తప్పించి పోయే కాలమే పౌటన్నాయే లేదు అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురామని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మామయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి వచ్చేస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్, ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా ప్లీజ్ సార్, కర్నూలు సార్. కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. వెళ్ళాలి చిల్లర లేదట. హలో నమస్కారం అండి. మున్సిపల్లి రమేష్ గుప్తా గారు. నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్స్. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. భలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసులోనా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే? ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే? వస్తాను సార్. అలాగే పని అయిపోయింది. అలాగే రా, నేను చూసుకుంటాను. అరే చేతి బ్రాస్లెట్ కొట్టేశాడు రా. బ్రాస్లెట్ రా రే. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా
పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళం బాబాకనే కూకుంటావా లేక వాడు మనలాంటి కళాకారుడేనే పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది రాగవాడు పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొట్టు తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా నువ్వులేగా. భక్తునికి భగవంతునికి అను చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్ కనీసం స్టేషన్ అయినా దాటినే ఉండరా. పిల్ల పిలిచింది పిల్లాడు లేచాడు కళ్ళల్లో కళ్ళు పెట్టాడు సిగ్గుపడింది ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి అరబంటు బండోడు మావో భక్తులంగా గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా ప్రేమంటే నాన్సెన్స్ పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి వెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగెక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే. ఒరే నీ మేనమావు నేను నిన్ను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అడిగి మడిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తింటం లేదా? ఏం తిన్నా ఏమున్నా అడిగి మడిగే ఉండాలి. చెప్పొచ్చు నువ్వుగా నా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కదా కదా పండని ఇదిగో, మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే. కర్రసాములు అవి చేసినోళ్ళే. పెద్ద పోటుగాళ్ళ చేసే వాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడుము తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్. పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్. పెళ్ళంటే ఊబిలే నూరేళ్ల రొంపిలే పడిపోతే పైకి రావులే. చక్కనైన ఒక్క పువ్వుకై పూల తోటనే బేరమాడకు. పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్. తలపై జీలకర్ర బెల్లం ఇక కళ్ళ కిందు తల రాతే. తోలు సన్నాయి మేళం ఇక
ఇక జీవితమంతా పోతే మెడలో వేసే ముళ్ళు అవి కడవరకు సంకెళ్ళి సాక్ష్యం చెప్పే అగ్ని అది స్వేచ్ఛను కాల్చే జ్వాలే కాలు తొక్కుతారు ఆపై అణగదొక్కుతారు రంగు మార్చుతారు ఆపై రంగు మార్చుతారు వెడ్డింగ్ అయితే ప్రతి మగవాడు చుట్టి మూగ చెవిటవుతాడు పెళ్లి 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 కొడుకులా మారకై బ్రదర్ పెళ్లి 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 కూతురై ఏ మారపిడిలే కళ్ళను కడిగే నీళ్లు అవి వరదై ఉంచును నిన్ను కళ్యాణంలో విందు ఆ తదుపరి అన్ని బంధు పచ్చని ఆ శుభలేఖ అది కష్టానికి హెచ్చరిక తెల్లని కోకారైక తొలిగోలో దూరే మేక పిలక చుట్టుతారు ఆపై పిలక పట్టుతారు పూలు రూముతారు చెవిలో పూలు పెట్టుతారు వివాహమైతే విహారయాత్ర కాపురమైతే కాశీ యాత్ర వినరా భారత పెళ్లి కుమార వివాహ సూత్రాలు వినవే భారత పెళ్లి కుమారి పరిణయ మంత్రాలు పువ్వుల్లో నా ముళ్ళుంటాయని పరిమళాన్ని వదిలేస్తామా మబ్బుల్లో నా పిడుగుంటుందని వర్షాన్ని వదులుకుంటామా దీపంలో నా వేడుంటుందని వెలుగును వద్దనుకుంటామా జిలేబీ చుట్లు మ్యాటర్ అర్థమైపోయిందిరా రే పెళ్లి 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 బ్రహ్మచారిగా ఉండబడ్డదా పెళ్లి 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 బ్రహ్మములనే పెళ్లి 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 బ్రహ్మచారిగా ఉండబడ్డదా పెళ్లి 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 బ్రహ్మములనే చిత్రం ద పిక్చర్ ఇంకా చూస్తారేంట్రా బోగి బోగి కుమ్మేయండి డోర్ మూసుకుని ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి అబ్బాయి మీరు ఆడబెండి వాడమన్నారు ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు తీయండి రా తీయండి చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు బావా ఎవడరా నీకు బాబు బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాళ్ళ తాలూకు కదా మగపెళ్లి వాళ్ళం కాదురా స్టూర్పురం దొంగలు డబ్బులు లేవు బంగారం అంతా మా వాడి దగ్గర ఉంది బాబు నా నగలు తీసేసుకో అన్ని అన్ని తీసేసుకో నా తాళిబుట్టు తప్ప అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కొట్టగా పెళ్లి కొడుకు పర్సన్ తీయండి ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొరక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా పెద్ద మనిషి అయిందని చేయించావా గొడవ జరుగుతుంటే మీరు పత్తాలనుకుంటే కూర్చొని డబ్బు తేండ్రా ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా All compartments attack! हाँ जी
చిత్రం ద పిక్చర్. సబ్ సునో, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో, హైజాకా హైజాకా ట్రైన్ హైజాకా ఏంటి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ పోలీసులు పంపించండి. మా డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు?